దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ జంట పెళ్లిళ్ల కేసులో దోషులకు తెలంగాణ హైకోర్టు ఉరిశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ 5 దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను డిస్మిస్ చేసింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష అమల్లోకి వచ్చింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థిస్తూ తీర్పును వెలువరించింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇక తాజా తీర్పుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, నికృష్ట చేష్టలకు ప్రత్యక్ష సాక్ష్యం దిల్సుఖ్ నగర్ జంట పెళ్లిళ్ళు. దాదాపు సుమారు 12 ఏళ్ల పాటు జరిగినటువంటి 12 ఏళ్ల క్రితం జరిగినటువంటి దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసులో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ప్రకటించింది. అదేవిధంగా మనం చూడొచ్చు 2013 డిసెంబర్ 21వ తేదీన జరిగినటువంటి ఈ కేసులో దాదాపు 5 నిందితులు కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టు స్పెషల్ కోర్టు 5 నిందితులు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఈ 5 ఉరిశిక్ష దాదాపు మనం చూడొచ్చు 2016 డిసెంబర్ సంబంధించినటువంటి 21వ తేదీలో వీళ్ళందరూ కూడా ఉరిశిక్షను అమలు చేసింది. ఇక ఉరిశిక్ష అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో అప్పీల్ పిటిషన్ 5 నిందితులు కూడా దాఖలు చేసింది. సుమారు 9 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా విచారించినటువంటి కోర్టు ఈరోజు తుది తీర్పు ప్రకటించింది. జస్టిస్ శ్రీసుధాతో పాటు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఈ యొక్క పిటిషన్పై తుది తీర్పు ప్రకటించడం జరిగింది. ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ నిందితులకు ఉరిశిక్ష డెత్ సెంటెన్స్ అమలు చేయాలంటూ కూడా కోర్టు ఈరోజు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిందితులు ఇక హైకోర్టుని తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వెళ్లే ఆలోచనలో నిందితులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే న్యాయవాదులు కూడా నిందితుల తరపు న్యాయవాదులు కూడా మాట్లాడారు. గతంలో మనం చూసాం దేశవ్యాప్తంగా దిల్సుఖ్ నగర్ జంట పెళ్లిళ్ళు ఎంతో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ సైతము ఏకంగా దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ స్పాట్కి చేరుకొని శతగాత్రులను పరామర్శించారు. ఈ కేసులో మొత్తం 18 మంది చనిపోయారు. దాదాపు 150 మంది శతగాత్రులయ్యారు. ఇవన్నీ కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పూర్తిగా దర్యాప్తు చేసి ఇండియన్ ముజాహిద్ సంస్థ చెందినటువంటి 5 కీలక నిందితులు యాసిన్ బత్కల్తో పాటు కొంతమంది కీలక నిందితులను కూడా అరెస్ట్ చేసింది. ఇక దాదాపు 12 ఏళ్ల క్రితం జరిగినటువంటి కేసులో ఇప్పుడు హైకోర్టు ఈ తీర్పు ప్రకటించడం పట్ల అటు బాధిత కుటుంబాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కానీ దాదాపు 12 ఏళ్ల క్రితం జరిగినటువంటి కేసులో ఇప్పటి వరకు బాధితుల కుటుంబానికి సరైన న్యాయం జరగాలంటే వారందరికీ ఉరిశిక్షను వెంటనే అమలు చేయాలంటూ కూడా బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం మీద వారికి ఉన్నటువంటి లా లూబోర్డ్స్ అన్ని కూడా నిందితులు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టులో కూడా వారికి చుక్కెదురైతే తర్వాత రాష్ట్రపతి దగ్గర కూడా వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో సైతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన న్యాయవాదులు కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటామనే ఆలోచన వారు చెప్తున్నారు. కాబట్టి మరి చూడాలి సుప్రీంకోర్టుకు వెళ్తే కేసు ఏ విధంగా కోర్టు పనిలో తీసుకున్నది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.